సభకు విచ్చేసిన పెద్దలందరికీ క్రీస్తు పేరిట శుభాది వందనాలు. నేను చెప్పబోయే టాపిక్ పేరు క్రీస్తు పుట్టుకలో దుఃఖం. క్రీస్తు పుట్టుకలో దుఃఖం. ప్రేమైన వాళ్ళరా, క్రీస్తు పుట్టుకలో నేడు మన క్రిస్మస్ జరుపుకుంటాము. క్రిస్మస్ అంటే అందరూ ఏడిస్తే జరుపుకునే పండుగ కాదు. అందరూ చాలా ఆనందంగా ఎన్నో డబ్బులు పెడుతూ చేస్తుంటారు. కానీ క్రిస్మస్లో దుఃఖం ఉందా? మత్తయి 2:16-18 మత్తయి 2:16-18 జ్ఞానుల హేరోదు రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ హేరోదు, మీరు ఆ రాజుని పూజించి నాతో వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి అతడిని పూజిస్తాను అని చెప్పుతారు. ఆ జ్ఞానుల రాకపోవడంతో హేరోదు రాజు జ్ఞానుల వలన వివరంగా తెలుసుకొని కాలబయటిన 2 సంవత్సరాలకే మగపిల్లలు చంపేస్తారు. ఈ సంఘటన బెత్లెహేం ప్రాంతాల్లో జరిగింది. మనం యేసు పుట్టారు అని ఎంతో ఆనందంగా క్రిస్మస్ జరుపుకుంటాము. కానీ యేసుక్రీస్తు వారు బ్రతకకూడదని ఎంతోమంది పసిపిల్లలు చంపేస్తారు. వారి తల్లిదండ్రుల గర్భవేదన ఉంది. అంటే యేసు పుట్టినప్పుడు ఆ దేశంలో ఆనందం లేదు, అంతా దుఃఖంతో ఉంది. కాబట్టి ఆయన పుట్టారు అని ఆనందించడంలో తప్పు లేదు. కానీ ఆనందంలో ఆయన మనకిచ్చిన రక్షణను చేస్తున్నామే ఏమో ఆలోచించండి. కానీ ఆయన ఇచ్చిన రక్షణను పాడు చేసుకోకూడదని, ఆ రక్షణను 10 మందికి ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.